అమ్ముకోవడం అంటే ఇప్పుడు మీ భాషలో ఓటు వేయడానికి డబ్బులు తీసుకుంటే మతాన్ని అమ్ముకున్నట్టే. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇచ్చేశారు కదా, వాళ్ళు ఏమైనా చేసేయచ్చు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వాలకు ఏమైనా చేయొచ్చు. మీ ఇల్లును తప్ప, నీది అన్నది తప్ప వేరేది ఏది మీకు అడిగే హక్కు లేదు. మీ చర్చిల్లో కానీ, మీ మసీదుల్లో కానీ, మీ దేవస్థానాల్లో కానీ ప్రభుత్వం దూరుతూ ఉంది అంటే దాంట్లో మీరు ఇచ్చిన లీనెన్సే. ఆ లీనెన్స్ అనేది కూడా నేను చెప్తా చూడండి మేడం, ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు మంచి చెడు రెండూ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అనే అతను మంచి చేశాడు, చెడు చేశాడు. అట్లా ప్రతి నాయకుడు చేసింటాడు. కాంగ్రెస్ చేసింటుంది, నరేంద్ర మోడీ చేసింటాడు, అందరూ చేసింటాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చెడు ఎవరికీ తెలియదు పెద్దగా. అదేంటంటే కరోనా వచ్చినప్పుడు ప్రతి గుడికి, ప్రతి బడికి, ప్రతి మసీదులకు, అంటే ఈ చర్చిలకు అన్నిటికీ డబ్బులు ఇచ్చినాడు. మళ్ళీ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి ప్రతి గుడికి, ప్రతి నాకు తినేదానికి లేదు, మా గుడి జరిగేదానికి లేదు అని అర్జీ పెట్టుకున్న ప్రతి గుడికి, ప్రతి మసీదుకు, ప్రతి చర్చికు డబ్బులు ఇచ్చినాడు. ఆయన అందరికీ ఇచ్చినాడు. అడిగిన వారికే, అడగని వాళ్ళకి కాదు. ఎందుకంటే మాకు గుడి ఉంది, సొంతంగా నాకు గుడి ఉంది. మాకు అడిగాడు. అడిగితే మేము ఉన్నవాళ్ళు మాకు అవసరం లేదని మేము తొబ్బేసాం. మేము దీనస్థితిలో లేము, ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మేము అడక్కదినంత స్థాయిలో లేము, మాకు కావాల్సినంత డబ్బు ఉంది, మాకు అవసరం లేదు అని మా గాడికి వాలంటీర్లు వచ్చినా కూడా వాళ్ళు 2-3 రోజులు తిరిగినారు. మాకు అవసరం లేదమ్మా అని బయటికి పంపించేసాం. కానీ ఇస్తామన్నప్పుడు అందరూ తీసేసుకున్నారు. తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఆయన అందరూ తిడతారు. ఆయన మసీదులకు అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత, చర్చిలకు మసీదులకు ఇచ్చిన తర్వాత, మీ మసీదులో ఎంతమంది సభ్యులు ఉన్నారో డీటెయిల్స్ ఇమ్మని అడిగినాడు. మీ చర్చిలో ఎంతమంది సభ్యులు ఉన్నారో డీటెయిల్స్ ఇమ్మని అడిగినాడు. అంటే చర్చికి డబ్బులు ఇచ్చిన తర్వాత డీటెయిల్స్, అంటే బాబిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది, మీ చర్చిలో సభ్యులు ఎంతమంది అని డీటెయిల్స్ అడిగారు. అది ఎవరికైనా తెలుసా? కానీ జగన్మోహన్ రెడ్డి తిడతాడు. ఆయన చేసినవి తప్పులు ఉన్నాయి, నేనే కాదనను. కానీ ఆయన చేసిన మంచి ఏంటి? మతంలోకి దూరాలి అంటే ప్రభుత్వం కొద్దిగా డబ్బిచ్చి ఆ మతంలోకి దూరి ఆ తర్వాత దాని సంపదనంతా తెలుసుకొని దాన్ని విభజించి ఆ సంపదనంతా దోచుకోవాలన్నది వాళ్ళ కుట్ర. ఇప్పుడు ఆయన చేసింది మంచి పని, కుట్రగా అభివర్ణిస్తున్నారా? మీరు ఏం అంటే ఇంకా చేయలే కాబట్టి కుట్ర కాదు, ఆయన చేయలే కాబట్టి, అంటే అవకాశం రాలేదు కాబట్టి అంటారు అనుకోవచ్చు. మేబీ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అడిగినది సెల్ఫ్ డిక్లరేషన్ మేడం. మీకు పథకాలు కావాలని అడిగారు అనుకోండి గవర్నమెంట్, మిమ్మల్ని సెల్ఫ్ డిక్లరేషన్, నీకు పథకం కావాలన్నా, అయితే నీకు ఎంత డబ్బు ఉంది, నీకు ఎంత వస్తుంది, ఎన్ని రాసి ఇవ్వండి అంటున్నారు. వాళ్ళు ఎన్ని వెరిఫై చేయడం లేదు, చూసుకొని నీ డిక్లరేషన్ మీద వాళ్ళు ఇస్తున్నారు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నాకు 80,000 సంవత్సరానికి ఆదాయం ఉందని చెప్తేనే మీకు పథకాలు ఇచ్చినారు. వాళ్ళు నిజంగా చూసిస్తే ఈ దేశంలో ఇన్ని పథకాలు ఎవరికి రావు. సరే, పథకాల గురించి వదిలేండి, మన హిందూ ధర్మం మీరు ఇందాక ఏదో చెప్పారు కదా, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ తీవ్రవాదులు, ద్వేషిత క్రిస్టియన్లు, హిందూ ద్వేషిత క్రిస్టియన్లు ఎలా చెప్తారు సార్? వాళ్ళు ఆ మతాన్ని నమ్మో లేకపోతే విశ్వసించో దాని వెళ్తూ ఉండొచ్చు కాదని ఎలా చెప్తున్నారు? వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు కదా. నేను ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాను, మీ యేసు ప్రభు ఏమైనా హిందువుగా చెప్పి, మీరు హిందువు అని చెప్పి ఆడ ఉద్యోగాలు తీసుకొని ఆ వచ్చే డబ్బుల్లో నా చర్చికి డబ్బు ఇవ్వమని మీ యేసు ప్రభు ఏమని చెప్పినాడా? చెప్పలే కదా. అసలు నువ్వు హిందూ అనేదానికి నీకు ఆడ నిర్వచనం ఏముంది? నేను హిందూ కాదు, నేను క్రిస్టియన్ అయ్యానని చెప్తున్నాడు ఆ వ్యక్తి. మళ్ళీ మీరు హిందూ అనే వాళ్ళ సర్టిఫికేట్లో ఏమనుందో చూసుకోండి మేడం. హిందూ అనే ఉంది వాళ్ళ సర్టిఫికేట్, అందుకే వాళ్ళ ఉద్యోగాలు వచ్చాయి. అంటే మీరు అది మార్చుకోమని చెప్తున్నారా? అంతే కదా. వాళ్ళు ఎప్పుడైతే హిందూ కాదో వాళ్ళు ఎస్సీలు కాదు, అదేంటి బీసీసీ పోతారు వాళ్ళు. మళ్ళీ చెప్పండి. హిందూగా ఉన్న వ్యక్తి మాత్రమే ఎస్సీ, మాల అన్నా, మాదిగాలన్నా కొన్ని దానిలలో హిందూ అని ఉండాలి మేడం. హిందూ, ఆది, ఆంధ్రమాల అని రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళల్లో, తెగలు. ఆ తెగలలో మీరు క్రిస్టియానిటీ స్వీకరించి ఉంటే మీరు ఎస్సీ కిందకి రారు, బీసీసీ కిందకి వెళ్తారు, కన్వర్టెడ్ క్రిస్టియన్ కిందకి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. ఈ రిజర్వేషన్ లో ఉద్యోగం తీసుకునే అర్హతను కోల్పోతారు. ఖచ్చితంగా. అదే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. అది ఎవరికి పెద్దగా తెలియలే. ఆయన చర్చిల్లో ఎంతమంది బాబిజం తీసుకున్నారో లిస్ట్ ఇమ్మని అడిగాడు. ఇండైరెక్ట్గా అడిగాడు, డైరెక్ట్ కాదు. అంటే ఆయన ఏ ఇంటెన్షన్తో అడిగినాడు అని. ప్రభుత్వానికి డబ్బు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఊరికే ఉండదు కదా. వాళ్ళ చర్చిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఎంతెంత రెవెన్యూ వస్తుంది, వాళ్ళకి ఏమైనా రూమ్లు ఉన్నాయా, భూములు ఉన్నాయా, జాగాలు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా అనేది అన్నీ ఒక్కొక్క ఫార్మేట్ ప్రకారంగా అడిగారు డీటెయిల్స్. ఈ అడిగే క్రమంలోనే గవర్నమెంట్లో కొన్ని క్లాషెస్ ఏదో వచ్చి ఆగిపోయాయి మధ్యలో. నిజంగా ఇవి వచ్చి ఉండింటే వీళ్ళ ఉద్యోగాలన్నీ లేచిపోయేటి, ఒక్కటి ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఎస్సీ ఎస్టీ అనే విషయాన్ని తీసేసి కన్వర్టెడ్ క్రిస్టియన్ అని పెట్టుకోవాలని అంటారా? ఇప్పుడు మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే బీసీసీ అవుతారు మేడం. బీసీసీ అయితే వాళ్ళకి ఆ ఉద్యోగాలు రావు. వాళ్ళు ఎస్సీలుగా ఉంటూ వాళ్ళు ఉద్యోగాలు పొందుతూ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు క్రిస్టియానిటీకి డబ్బులు కట్టారు. ఇక్కడ నేనేమంటున్నా,
అయ్యా హిందూ అనే డిక్లరేషన్ ఇవ్వాల్సింది ప్రభుత్వం కాదు. ప్రభుత్వం ఎవడు? వాడు మధ్యవర్తి మనకందరికీ. మనం కొట్లాడుకోకుండా ఉండేదానికి ఉన్నదే ప్రభుత్వం. వాళ్ళే మనకు ఓనర్లు కాదు. నువ్వు హిందూ అని డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఒక దేవస్థానం. ఓ ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు? ఒక దేవాలయం వాళ్ళు నిన్ను హిందువుగా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అవును. అతను ఇప్పుడు ముస్లిం అని అతను చర్చ్ మసీదు వాడిస్తున్నాడు, క్రిస్టియన్ అని చర్చ్ వాడిస్తున్నాడు. నువ్వు హిందూ అని ఎవరు ఇవ్వాలి? అంటే నేను చెప్పేసి అయిపోయాను, నేను నాయుడు అని చెప్తాను, నేను శెట్టి అంటాను, నేను రేపు పొద్దున్న అయిపోయి ఉద్యోగం కోసం నేను మాదిగోని అని చెప్పుకుంటాను ఉద్యోగానికి. అంటే ఏంటి క్రైటీరియా? ఎవరు ఇవ్వాలి డిక్లరేషన్? గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది నేను ఏంటి అనేది? ఒక్క దేవస్థానం వాడు డిక్లేర్ చేయాలి. ఏ ఊరికైనా వెళ్ళండి మేడం, ఆ దేవస్థానంలో ఉన్న పూజారికి వీళ్ళ అమ్మ ఎవరు, వీళ్ళ నాయన ఎవరు, వీడి కులం ఏంది, వీడి మతం ఏంది, వీడి గోత్రం ఏంది అని చెప్పగలుగుతారు. ఏ విలేజ్కి వెళ్ళినా కూడా వాళ్ళు డిసైడ్ చేయాలి. డిసైడ్ చేయాలి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి డబ్బు కట్టే విధానం రాకపోతే ఆ గుళ్ళల్లో మనకు హక్కు రాదు, ఆ గుడి సంపద మనకు రాదు. చాలామంది ఇప్పుడు వక్స్ వృద్ధి జరుగుతుంది మేడం, నేను నరేంద్ర మోడీ తీసుకొచ్చిందని అప్రిషియేట్ చేస్తా. ఏ రకంగా? వక్స్ యాక్ట్ అనేది రావాల్సిందే, క్రిస్టియన్ యాక్ట్ రావాల్సిందే, ఎండోమెంట్స్ యాక్ట్ కూడా రావాల్సిందే. ఎండోమెంట్ యాక్ట్లో ఏం కావాలని కోరుకుంటున్నారు మనోహర్ గారు? అసలు మీరు హిందూ ధర్మాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే నా దృష్టిలో ఏంటంటే మేడం, కేవలం హిందువుల మధ్య కొట్లాటలు జరగకుండా ఎన్నికలు జరిపే ఒక సంస్థ మాత్రమే, అంతే. మున్సిపాలిటీలలో, పంచాయతీలలో, పంచాయతీ కార్యాలయాలు, పంచాయతీ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు ఎట్లయితే ఉంటాయో ప్రజాపాలన వాళ్ళే చేస్తున్నారా? అధికారులు ఏంటి, ఉద్యోగాలుంటూ ప్రజల చేత గెలుపొందిన వాళ్లకు, ప్రజలకందరికీ సమాన న్యాయం చేయడం కోసమే ఆఫీసులు ఉన్నాయి. ఎండోమెంట్స్ మనకు ఓనర్ కాదు. ఎండోమెంట్స్ కూడా ఎన్నికలు జరిపేదానికోసమే ఎండోమెంట్స్ ఉంది. మనలో ఏకాభిప్రాయం జరగలేదు కాబట్టి, ఏకాభిప్రాయం లేదు కాబట్టి వాళ్ళు ఓనర్లుగా చెల్లామని అయితే తింటున్నారు. రాజకీయ నాయకులు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కలిపి తింటున్నారు. మీరు రేపు పొద్దున్నే మీరు ప్రతి దేవస్థానంలో ఎన్రోల్మెంట్ సిస్టమ్ ఏమనండి. ఈరోజు సోకాల్డ్ హిందూ ఉన్మాదులు, హిందూ తీవ్రవాదులు నేను రకరకాలు అంటూ ఉంటానండి పదాలు. ఎందుకు అంటూ ఉంటాను అంటే, నేను హిందూ అని చెప్పుకునేదానికి నాకు కొన్ని క్లారిటీ ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకు ఆదాయం ఉంది, నేను బయటికి వచ్చి సమాజం కోసం చెప్తున్నా. ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఏముందని, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేలా హిందూ అని చెప్పుకోవడానికి డబ్బులు అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారో రకరకాలుగా, వాళ్ళకి ఏం వ్యాపారం ఉంది, వాళ్ళకి అసలు ఆదాయం ఏంటి? మాట్లాడడానికి వ్యాపారానికి డబ్బు కావాలి కదా. డబ్బు లేకుండానే అన్ని చేయగలరా? ఈ రోజు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, ఆయన నమ్మిన ధర్మం మీద ఆయనకున్న నమ్మకంతో, విశ్వాసంతో మాట్లాడుతుండొచ్చు కదా. ఏ యూట్యూబ్ ఛానల్ కానీ, ఏ సంస్థలు కానీ జరగాలంటే డబ్బు కావాలి. ఎవరు ఊరికే పనిచేయరు, ప్రతి ఒక్కరు డబ్బు కావాలి. ఆ డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఫండింగ్ ఇస్తే వాళ్ళకి ఆ డబ్బు వచ్చింది. ఆ రోజు ఎవరైతే బాంబులు పెట్టుకొని, బెల్ట్ బాంబులను ఇంకోటనో తీవ్రవాదులు వచ్చి బాంబులు వేసి చంపిపోయినారో, రేపటి రోజు వీళ్ళు కూడా ఇదే. వీళ్ళకు తేడా లేదు. వాళ్ళకి డబ్బు ఇచ్చి చేయించినారు, వీళ్ళకు డబ్బులు ఇచ్చి మాటలు అనిపిస్తున్నారు, ద్వేషాన్ని పుట్టిస్తున్నారు. అంటే మీరేమంటున్నారు? హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తు కాలంలో తీవ్రవాది అంటారు? ఖచ్చితంగా అవుతారు. వాళ్ళు తీవ్రవాదుల కిందకే లెక్క అవుతారు. ఎందుకంటే మీకు ఏ దేవుళ్ళలో సభ్యత్వం ఉంది? వాడంటే పలాని చోట, ఇప్పుడు తీవ్రవాది అనేవాడు ముస్లింలలో అందరూ కాదు మేడం, ఎక్కడి నుంచో వచ్చిన వాడు తీవ్రవాదం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రతి ముస్లిము తీవ్రవాది కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి క్రిస్టియన్ తీవ్రవాది కాదు. ఈ దేశంలో ఉన్న హిందువులే తీవ్రవాదులుగా తయారైపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ యొక్క గోల్ వీళ్ళకి తెలియదు. డబ్బులు ఇచ్చేస్తే, నీకు డబ్బు ఇచ్చేస్తా, నువ్వు ఏదైనా బాగుతండు అనేవాళ్ళు కొల్లలకి అయిపోయారు. టీవీల ముందుకు వచ్చి మాట్లాడచ్చు, మనము ఫేమ్ అయిపోతాము. అసలు ఏంటి వాళ్ళు? అంటే ఒక గుడి కట్టాలి, ఒక గుడిలో సభ్యుడు కాదు, పూజారివి కాదు, నువ్వు ఏమీ కాదు, నీ కాంట్రిబ్యూషన్ లేదు, హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడతానంట. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ తీవ్రవాదులను మీరు చెప్తున్నారు ఇప్పుడు టీవీల ముందు కూర్చొని. ఖచ్చితంగా మేడం, వాళ్ళకి ఏ అర్హతతో మాట్లాడుతున్నావు? నీకు ఏముందని? నువ్వు ఏ దేవులంలో నువ్వు సభ్యుడివి? అసలు నువ్వు ఏ దేవులంలో సభ్యుడు నిన్ను నిరూపించుకో.